జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. మొత్తానికి పోలీసులు 15వ తేదీన కేసు బుక్ చేస్తే 19వ తేదీన జానీ ఎక్కడున్నాడు అని చెప్పి వెతికితే గోవాలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవాకు వెళ్లి జానీని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గోవా కోర్టులో హాజరుపరిచి అక్కడ వారెంట్ తీసుకొని 24 hours లో హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తాము అని చెప్పి తీసుకొని వచ్చారు. సో జానీని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు. 14 రోజుల పాటు కోర్టు జానీకి రిమాండ్ విధించింది. సో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో అండి కొన్ని కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాసినట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. 2017లో 14 ఏళ్ల వయసులో అమ్మాయి ఒకానొక డాన్స్ షోలో పాల్గొంది. 2019లో జానీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యింది. అంటే జానీయే ఆ బాధితురాల్ని పిలిచాడు, అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. తర్వాత అది కూడా ఏంటి దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు అన్నదైతే రిమాండ్ రిపోర్ట్ లో రాసినట్టుగా తెలుస్తోంది. 2020లో ముంబైలోని ఒకానొక హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. అంటే 4 ఏళ్లలో అంటే 2020 నుంచి 2024 మధ్యలో ఆ బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెప్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాడు. అలాగే జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు. ఇదంతా అండి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో అయితే రాసినట్టుగా తెలుస్తోంది. అయితే జానీ మరి కోర్టు ఆవరణలో తానే తప్పు చేయలేదు అని, తనని ఇరికించిన వాళ్ళని అంతు చూస్తాను అని మాట్లాడినట్టుగా మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అండి, రాజకీయ పార్టీలకు అండగా ఉండే మీడియా ఛానల్స్ మద్దతు పలకడం మానేస్తే మంచిది. మరి కోర్టు పోలీసులు తేలుస్తుంది అన్నప్పుడు మీడియా అండి చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాం. అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసినటువంటి వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీలో గనక ఉంటే, అందులో రాజకీయ పార్టీలో యాక్టివ్ గా గనక ఉంటే ఆయా రాజకీయ పార్టీల అండతో, పెద్దల అండతో రెచ్చిపోవడము, అలాగే ఆయా పార్టీలకు అండగా ఉండే మీడియా ఛానల్స్ నిందితుల మీద ఒక సానుభూతి కోణం ఎస్టాబ్లిష్ చేయడము, ఏదో కుట్రలో ఇరికించారు అన్నటువంటి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేయడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 1-2 మీడియా ఛానల్స్ అయితే జానీ భార్యను ఇంటర్వ్యూ చేసి కూడా ఆ బాధితురాలి మీద రకరకాలుగా చాలా దారుణమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అవన్నీ కూడా గమనించాం. తనను వివాహం చేసుకోకపోతే తనను తానే అంతం చేసుకుంటానని ఆ అమ్మాయే బెదిరించింది అన్నట్టుగా జానీ భార్య మాట్లాడుతూ ఒక వీడియో క్లిప్పింగ్ కూడా నాకు వచ్చిందని నేను చూశాను. ఆ ఛానల్ ఏమిటి అంటే ఆ ఛానల్ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అండగా ఉండే ఛానల్. సో ఇవన్నీ అండి ఈ కాంప్లెక్స్ ఈక్వేషన్స్ అన్నింటి మధ్య అమ్మాయిలకు అంటే ముఖ్యంగా బాధితులకు న్యాయం జరగడం అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ సమాజంలో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అది విషయం. ధన్యవాదాలు.